దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. గడిచిన సెప్టెంబర్ నెలంతా కూడా దేవుడు మనల్ని కాపాడి మరొక నెలలోనికి అనగా అక్టోబర్ నెల 1వ తారీఖులోనికి మనల్ని నడిపించిన దేవాది దేవుని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులైనాం. మంచిది ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానించుకుందాం. ఆ వాక్య ధ్యానంలో ఒక అంశం ఏంటంటే ప్రేమిస్తే తప్పించబడతావు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభావ. గడిచిన సెప్టెంబర్ నెల అంతా కూడా మమ్మల్ని కాపాడి మరి ఒక నెలలోనికి మమ్మల్ని నడిపించారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా 2024 సంవత్సరంలో 9 నెలలు దాన్ని మీ కృపలో మీరు ఎక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచే ప్రభావ. మరొక నెలలోనికి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ నెలంతా మాకు దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను, ఆరోగ్యకరంగాను, ఆనందకరంగాను, అంతేకాదని మీకు ఇష్టలుగా మేము జీవించడానికి ప్రభు మాకు సహాయం దయచేయమని కృప చూపించమని, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి బలపరచమని యేసయ్య వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, 91వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. ఇక్కడ 2 మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒకటి ప్రేమించడం, రెండవది తప్పించబడటం. వేటిని ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలి అని మనం జాగ్రత్తగా గమనిస్తే, దేవుని మనం ప్రేమించాలి, దేవుని సన్నిధి మనం ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి. అసలు దేవుని ప్రేమించుట ఏమిటి అని మనం జాగ్రత్తగా గమనిస్తే, యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం. దేవుని ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడమే. అంటే దేవుని వాక్యానుసారమైన జీవితాలు జీవించడమే దేవుని ప్రేమించుట. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తాడో, దేవుని వాక్యానుసారమైన జీవితాలు జీవించగలుగుతాడో, ఆ వాక్యాన్ని పట్టుకుని వాక్యానుసారమైన జీవితాలు జీవించాలని పరితపిస్తాడో ప్రియులారా, అతన్ని దేవుడు తప్పిస్తాడు. వేటి నుంచి తప్పిస్తాడండి? అపాయం నుంచి, ఆపదల నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, లేదా రకరకాల ప్రతికూల పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. తప్పించగల సమర్థుడైన కనుక ప్రియులారా, అటువంటి సమర్థుడి మీద నువ్వు ఆధారపడగలిగితే, ఎందుకంటే నన్ను సృష్టించిన వాడు ఆయన, సమస్తాన్ని సృష్టించిన వాడు, మానవుణ్ణి కూడా తన రూపంలో సృష్టించుకున్నవాడు ఆయనే, నరుడిని నిర్మించిన వాడు ఆయనే. సృష్టించిన ఆ సృష్టికర్తను ప్రేమించగలిగితే, ఆ సృష్టికర్తను ఆజ్ఞలను పాటించగలిగితే ప్రేమించగలిగితే ప్రియులారా, నువ్వు తప్పించబడతావు. ఏ ఆపద గుండా వెళ్తున్నావో, ఏ శ్రమ గుండా వెళ్తున్నావో, ఏ సమస్య గుండా వెళ్తున్నావో, ఏ కష్ట నష్టం గుండా వెళ్తున్నావో, ఏ వేదన గుండా, ఏ కృంగిదల గుండా నువ్వు ఉన్నావో, ఏ కృంగిదల గుండా నువ్వు వెళ్తున్నావో నాకైతే తెలియని ప్రియులారా, నన్ను సృష్టించిన వాడు ఉన్నాడు, చూస్తున్నాడు, వింటున్నాడు, సమస్తం ఎరిగిన వాడు ఉన్నాడు. అటువంటి దేవుని నువ్వు ప్రేమించగలిగితే, అటువంటి దేవుని యందు విశ్వాసించగలిగితే, అటువంటి దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వగలిగితే. పిల్లల లోకంలో అనేక వాటిని ప్రేమిస్తున్నారు మనుషులు. ఒకడు కుక్కను ప్రేమిస్తాడు, ఒకడు పిల్లిని ప్రేమిస్తాడు, ఒకడేమో వస్తువులు ప్రేమిస్తాడు, ఒకడేమో వాహనాలు ప్రేమిస్తాడు. కొంతమందికి వాహనాలు అంటే పిచ్చి, కొంతమందికి వస్తువులు అంటే పిచ్చి, కొంతమంది మనుషులు ప్రేమిస్తారు, కొంతమంది ఏమో లోకాన్ని ప్రేమిస్తారు. ప్రియులారా, ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. అసలైనది, శాశ్వతమైనది, విలువైనది ఏంటంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి, దేవుని సన్నిధిని మనం ప్రేమించాలి, దేవుని మాటను మనం ప్రేమించాలి, దేవుని మనం ప్రేమించాలి. ప్రియులారా, మొదటి స్థానం దేవునికి నేను ఇవ్వగలిగితే దేవుడు మనలను తప్పిస్తాడు. నువ్వు ఏ ప్రతికూల పరిస్థితిలో ఉన్నావో, ఏ సమస్య నిన్ను వెంటాడుతుందో, ఏ బాధ నిన్ను వెంటాడుతుందో, ఏ అనారోగ్య సమస్య నిన్ను వెంటాడుతుందో ప్రియులారా, దేవుడు నిన్ను తప్పిస్తాడు. తప్పించగల సమర్థుడైన. ఎందుకంటే సమస్తము కలుగజేసిన వాడైనా, సమస్తం నిర్మించిన వాడైనా, సమస్తము సృష్టించిన వాడైనా. ఎందుకంటే సమస్తము ఆయనకి తెలుసు కనుక నిన్ను తప్పిస్తాడు. తప్పించగల సమర్థుడు కనుక ప్రియులారా, నువ్వు దేవుని ప్రేమించే శక్తిగా ఉండాలి. చాలామంది కొంతమంది ఏదైతే నువ్వు ఎక్కువ సమయం గడుపుతున్నావు అది దాన్ని నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నట్టు. ఒక వ్యక్తి నువ్వు ప్రేమించావనుకోండి, లేదా ఒక వాహనాన్ని వస్తువుని ప్రేమించావనుకోండి, దాన్ని చాలా భద్రంగా చూసుకుంటావు. ఒక వ్యక్తిని ప్రేమించావనుకో, అతను ఏవైతే చెబుతాడో, ఆమె ఏమైతే చెబుతుందో, ఆమెకి ఏమైతే ఇష్టమో, ఆయనకి ఏమైతే ఇష్టమో అయ్యే నువ్వు చేస్తావు. ఆ ఇష్టమైన కార్యాలు చేస్తావు. అలాగే నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే దేవుని సంతోషపరిచే కార్యాలేంటి, దేవునికి ఇష్టమైన పనులేంటి, దేవుడు దేవుడు నన్ను చూడగానే చేసే, నేను ఏ ఇష్టంలో అయితే ఇష్టపడతాడో, సంతోషిస్తాడో అవే మనం చేయాలి ప్రియులారా. దేవుడు సంతోషించే, దేవుడు ఆనందించే, దేవుడికి ఇష్టమైన జీవితం ఏంటి తెలుసా? దేవుని వాక్యానుసారమైన జీవితాలు జీవించడమే. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా నువ్వు జీవించగలుగుతావు ప్రియులారా, దేవుడు నిన్ను తప్పిస్తాడు. తప్పించడమే కాదు, నిన్ను ఉన్న స్థితిలో పెడతాడు. తర్వాత ఇంకా అనేక మాటలు ఉన్నవి, వీలైతే అవి రేపటి దినాన్ని ధ్యానించుకుందాం. ఎందుకంటే యూట్యూబ్లో ఎక్కువ అప్లోడ్ అవ్వట్లేదు కనుక కొంత స్పీడ్గా వెళ్తున్నాను ప్రియులారా. కనుక దేవుడు నిన్ను తప్పించగల సమర్థుడు. నీకు ఉద్యోగంలో ఆపద కానీ, ప్రయాణంలో కానీ, లేదా పనిపాట్లలో బలహీనతను బట్టి కావచ్చు, లేదా
కుటుంబంలో కావచ్చు, కుటుంబంలో వచ్చే సమస్య కావచ్చు, లేదా ఉద్యోగం వచ్చే సమస్య కావచ్చు, లేదా అనారోగ్య సమస్య కావచ్చు, లేదా ఏదైనా కానీ ప్రియులారా, దేవుడు నిన్ను తప్పిస్తాడు, తప్పించగల సమర్థుడు. కాకపోతే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? అతన్ని ఇక్కడ ఏమని రాయబడింది? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. అతడు అంటే ఎవరంటే నువ్వు నేనే. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారి గురించి రాయబడిన మాట ఇది. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారో వారు తప్పించబడతారు. ప్రతి ఒక్క సమస్య నుంచి, ప్రతి ఒక్క బలహీనత నుంచి, ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితి నుంచి తప్పించబడతారు. తప్పించగల సమర్థుడు ఉన్నాడు కనుక ఆయన విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోవాలని తెలియజేస్తే మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు, ఘనమైన నామమునకు లెక్కింపలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎందరైతే మమ్మల్ని ప్రార్థనాస్తుడు గారు ప్రార్థనాస్తులు కూడా ఇచ్చింది, ఎందరైతే బలహీనంగా బలపరచండి ప్రభు, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడి స్వస్థపరచండి, ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఆ ప్రార్థనకు జవాబు దయచేయండి ప్రభా. ఎవరైనా మిమ్మల్ని అతడు నన్ను ప్రేమించినాడు కనుక అతను తప్పించని మీరు సెలవిచ్చారు ప్రభు. తను మిమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చే మేము మా అపాయం నుంచి, సమస్య నుంచి, ఆపద నుంచి, బలహీనత నుంచి మేము తప్పించబడడానికి సహాయం దయచేయమని, కృప చూపించమని యేసయ్య నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. సబ్స్క్రైబ్ చేయండి, మీకు డైరెక్ట్గా యూట్యూబ్